సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చూడండి. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది మ్యాండేటరీ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ. డ్యామ్ షూర్ క్వశ్చన్, డ్యామ్ షూర్గా ఉంటాయి వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు పని చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్ అని అర్థం. FB50కి వెళ్ళండి. FB50 ఎగ్జాంపుల్ చూడండి. రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది. రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఎలా ఉండాలి? కొన్ని కంపెనీస్లో రిఫరెన్స్ అనేది స్టాండర్డ్గా ఒకే విధంగా ఉండే విధంగా చూస్తారు. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి? సో ఇట్లా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ ఫీల్డ్ అనేది ఎలా ఉండాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అనేది బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. వాలిడేషన్, వాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్ అర్థం. పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఎలా ఉండాలి, ఇలా కొన్ని కొన్ని రూల్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే పోస్టింగ్ కండిషన్స్ అంటారు. పోస్టింగ్ కండిషన్స్ అంటారు వీటిని. వాలిడేషన్ ఎట్లా ఉండాలి, సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ అనేది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఇది మొత్తం చదవాలండి. ఇది మొత్తం చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. మ్యాండేటరీ క్వశ్చన్. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్ అని చెప్పాలి. వాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్, లేదంటే పోస్టింగ్ రూల్స్ అని కూడా చెప్తారు. వాలిడేషన్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలనేది కంట్రోల్ చేస్తుంది. వాలిడేషన్ ఈ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ ఎలా ఉండాలి అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం వాలిడేషన్ ద్వారా. ఓకేనా? సో వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. స్పెసిఫిక్ ఫీల్డ్ ని వెరిఫై చేస్తుంది, స్పెసిఫిక్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం కంట్రోల్ చేస్తాం. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. Validation is nothing but define mandatory fields at the time of accounting entry posting. Okay na? At the time of accounting entry posting, the system will be check my condition. అంటే ఏంటి? మీరు వాలిడేషన్ లో ఏమైతే చేస్తారో దాని కండిషన్ అంటారు, మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. At the time of accounting entry posting, the system will be checking my condition. మీ కండిషన్ చెక్ చేస్తుంది. If it is true, the accounting entry will be posted. మీరు కరెక్ట్గా ఏదైతే వాలిడేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్లో చేస్తారో అది కరెక్ట్గా ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ది ఎర్రర్ మెసేజ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి అనేవి మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. మీరు ప్రాపర్గా ఇస్తేనే
ఆ సిస్టమ్ అనేది తీసుకుంటుంది, లేకపోతే సిస్టమ్ తీసుకోదు. ఓకేనా. వ్యాలిడేషన్ రూలింగ్ చెక్ అన్నమాట. రూల్ చెకింగ్, రూలింగ్ అనమాట. రూలింగ్ అంటే ఏంటి? మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తారో దాన్నే రూల్ అనుకోవచ్చు. రూలింగ్ చెకింగ్ పర్టికులర్ ఫీల్డ్ డేటా, ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తాం. వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. when the end user enter a transaction and enter the inputs on specific field. సో మీరు ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తారో, when the end user enter a transaction and enter the inputs specific field, proper inputs ఇవ్వాలి. if cannot give proper validation rule, then ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ప్రీ రిక్విజిస్ట్, చెక్, మెసేజ్, ఇట్లా ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి మీకు కాన్ఫిగరేషన్ లో అర్థమవుతాయి. సో ఇక్కడ టోటల్ గా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. సో వ్యాలిడేషన్ అంటే ఏం లేదండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ హెడర్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, ఇటువంటి వాటికి వ్యాలిడేషన్ అనేది చేస్తాం. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎస్ఏ డాక్యుమెంట్కి ఐఎన్ఆర్ఏ తీసుకోవాలి, వేరే దానిపైన ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. అట్లా పర్టికులర్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి, ఇట్లా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్, పోస్టింగ్ రూల్స్ అని చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్, వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. వ్యాలిడేషన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకేనా. వ్యాలిడేషన్ OBB0 వెళ్ళండి. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇవన్నీ కూడా అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. చాలా కేర్ఫుల్ గా చేయాలండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ FB50లో రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి అనేది మనం చేస్తాం అనమాట. ఫస్ట్ OBB0కి వెళ్ళండి. OBBO కదా, ఇది కాదు, రాంగ్ ఇచ్చారు. కంగారు పడకండి, కరెక్ట్ గా ఇవ్వండి. GGB0 కదా, సారీ, GGB0. మేడం కొంచెం స్లోగా చేయండి, కంగారు పడద్దు. మీకు డౌట్ ఉంటే అడగండి మళ్ళీ, నో ప్రాబ్లం. కొంచెం ఇది ఎందుకంటే ఇది అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది ఇక్కడ అంతా కూడా. ఓకేనా. ఫస్ట్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన, డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేశారా? డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. చేశారు కదా. పైన చూడండి, వ్యాలిడేషన్ కాలమ్ యాక్టివేట్ అయింది చూడండి. అబాపర్ సింపుల్ కాన్సెప్ట్, డెడ్ కాన్సెప్ట్ కేర్ఫుల్ గా చేయాలి, ఎందుకంటే అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. సో వ్యాలిడేషన్ కి ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. అది మొత్తం తీసేయండి, ఓన్లీ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాము, మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ నేమ్ అనేది కింద ఇచ్చాము. ఎంటర్, సేవ్ చేయండి. లాస్ట్ లో సేవ్ అని చూసావా, సేవ్ అండ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో మీరు TATC ఇచ్చారు, కింద కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సైడ్ TATC చూడండి ఎక్కడ ఉందో. TATC ఇచ్చారు. ఓకేనా. మీరు ఏదైతే మీరు వ్యాలిడేషన్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
ఓకే, మీరు టిఏటిసి అనేది సెలెక్ట్ లో ఉంది. పైన స్టెప్ అని చూడండి, STEP స్టెప్ క్లిక్ చేయండి. స్టెప్ ఇక్కడ నేమ్ ఇవ్వాలి. స్టెప్ దగ్గర ఏమి ఇద్దాము? వాలిడేషన్ దగ్గర ఇక్కడ కూడా అదే ఇచ్చేయండి, సేమ్ అదే ఇవ్వండి, టిఏటిసి. ఓకేనా? స్టెప్ అనేది లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. టిఏటిసి అనేది ఇచ్చాం. సేవ్ చేయండి. ఓకేనా? టిఏటిసి ఇచ్చారు. నెక్స్ట్ సో టిఏటిసి అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తారా? చూడండి, చాలా కేర్ఫుల్ గా చేయాలి. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ సెలెక్ట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. వెయిట్ చేశారు కదా, డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ ఎక్కడ ఉందో చూడండి. డాక్యుమెంట్ టైప్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది చూసారా? టాప్ లో బాక్స్ లో డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఈక్వల్ టు చూడండి, ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ క్లిక్ చేయండి. కాన్స్టెంట్ లాస్ట్ లో ఉంది. కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కాన్స్టెంట్ పైన క్లిక్ చేసింది ఏ డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నాం మనం? ఎగ్జాంపుల్ ఎస్ఏని క్లిక్ చేసాం. ఎస్ఏకి చేయాలనుకుంటున్నాం. పైన ఎస్ఏ యాడ్ అయిందా చూడండి, అదిగో డాక్యుమెంట్ టైప్ ఈక్వల్ ఎస్ఏ, రెండు కూడా యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశారు కదా. నెక్స్ట్ అండ్ కూడా యాడ్ అయింది చూసారా పైన? అది చూడండి, అండ్ కూడా యాడ్ అయింది పైన. తర్వాత కంపెనీ కోడ్ కింద కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి, అక్కడ వాటిలో చెక్ చేయండి. డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా? చూడండి, పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది పైన చూడండి. ఓకే, ఈక్వల్ టు కూడా అయింది. కంపెనీ కోడ్ అండ్ ఈక్వల్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా పైన చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ ఈక్వల్ కంపెనీ కోడ్ ఇవన్నీ యాడ్ అవుతుంది. అంటే ప్రోగ్రామింగ్ లెవెల్లో ఇదంతా కూడా అప్డేట్ అవుతుంది అని అర్థం. ఓకే, మీరు ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు? ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు, ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ ఇలాగే రావాలి. నెక్స్ట్ ఇదంతా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ అని చూసారా? CHCK చెక్ క్లిక్ చేయండి. చెక్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో చేస్తున్నాం మనం. పైన చూడండి, డాక్యుమెంట్ హెడర్, అకౌంటింగ్ హెడర్. అక్కడ కదా రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ అకౌంటింగ్ హెడర్, అదే అకౌంటింగ్ హెడర్, సారీ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. ఇచ్చాం కదా, హెడర్ లెవెల్ అనమాట. కింద చూడండి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ టైప్ చేయండి. చూడండి, టైప్ కాదు, చూడండి, చెక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం మనం. దేనికి చేస్తున్నాము? వాలిడేషన్ అనేది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం. ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈక్వల్ క్లిక్ చేసామా? నెక్స్ట్ కాన్స్టెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమని ఇవ్వాలి? మీ కంపెనీ కూడా తీసేసుకుందాం. ఓకేనా? మీ కంపెనీ కూడా ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ క్లయింట్ చెప్తారు మీకు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలనేది. ఎగ్జాంపుల్ నేను ఏంటంటే మీ కంపెనీ కూడా అనేది తీసుకుంటున్నాను. కంటిన్యూ. పైన యాడ్ అయింది చూసారా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలనేది TATC ఇచ్చాను. లేదంటే ఏది యాడ్ అవ్వాలంటే ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. నెక్స్ట్ మెసేజ్, లెఫ్ట్ సైడ్ మెసేజ్ చూడండి, మెసేజ్. సో మెసేజ్ పైన క్లిక్ చేయండి.
చేశారు. సో మెసేజ్ అంటే ఏంటి? మీకు ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి? మీ డాక్యుమెంట్ మీ కంపెనీ కోడ్ రెఫరెన్స్ ఫీల్డ్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వకుండా వేరేది ఇస్తే ఏమని మెసేజ్ ఎర్రర్ రావాలి అనేది అనమాట. ఇక్కడ మెసేజ్ టైప్ ఈ ఉంది చూసారు, అక్కడికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. ఈ అంటే ఎర్రర్ మెసేజ్. వీటిలో ఈనే తీసుకోవాలి. రాంగ్ మెసేజ్ ఇవి కాదు, యాక్చువల్గా అయితే ఈనే తీసుకోవాలి. ఈ అంటే ఎర్రర్ మెసేజ్ అని అర్థం. ఓకే, ఈ ఇచ్చేసాం. తర్వాత రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఎబాపర్ చేస్తారు, బట్ మనం ట్రై చేద్దాం. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ డౌన్కి వెళ్ళి ఎంటీగా ఏమన్నా చూడండి, 23 ఎంటీ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? మెయింటైన్, దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ మెయింటైన్ ఇన్ ఓఆర్జీ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. చేశారా? ఏమొచ్చింది? ఏం రాదా? అక్కడ కర్సర్ పెట్టండి, వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఏమని ఇద్దాము? మెసేజ్ ఏం రావాలనేది తీసుకుందాం. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇవ్వండి. సార్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనకుండా సార్ అక్కడ మనము పర్టికులర్ మిస్ అయిందని ఇస్తే బాగుంటుంది కదా సార్? ఇవ్వచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి చూసారు, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. చూడండి, వ్యాలిడేషన్ టెక్స్ట్ అనకుండా అక్కడే కంపెనీ కోడ్ ఇద్దాం సార్. ఇక్కడ కంపెనీ కోడ్ వద్దండి, మీకు ఎర్రర్ మెసేజ్ ఎలా వచ్చింది అనేది ఇవ్వాలి కదా, అర్థమే. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వస్తుంది? వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ రావాలి, అందువల్ల అలా ఇద్దాం. లేదు ఇలా అయినా ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకేనా? యాక్చువల్గా అయితే ఏమేమని ఇవ్వాలి? ఏమని వస్తుంది? మీరు వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎంటర్ ది వ్యాలిడేషన్ టెక్స్ట్ అని రావాలి. ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అట్లా రావాలి. ఓకే, సరే ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం. అలా ఇచ్చారు కదా, ఇది తీసుకోదు, లేదంటే ఇచ్చేయండి, సేవ్ చేసేయండి. ఒకవేళ తీసుకోకపోతే వేరేది కూడా యాడ్ చేద్దాం, ఏదో ఒకటి పిక్ అవుతుంది. సేవ్ చేయండి, అది సెలెక్ట్ చేయొద్దు, సేవ్ చేయండి. మెసేజ్ సేవ్డ్ అంట. నెక్స్ట్ ఇక్కడే కాదు, మనం ఇది ఎబాపర్ లెవెల్లో కాబట్టి ఇది పిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం వన్ మోర్ కూడా యాడ్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మెసేజ్ నంబర్ అని చూడండి, మెసేజ్ నంబర్ ఈ క్రింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఏం తీసుకుందామంటే 03 ఇవ్వండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే మెసేజ్ రావాలి. 003 అంటే ఏంటి? వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది మనకు కనిపించాలి. ఓకే, ఎంటర్, సేవ్ చేయండి. సో మాక్సిమం ఇదే పిక్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే మన వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది పిక్ అవుతుంది. అంతకుముందు ఇచ్చింది రాకపోవచ్చు, బట్ చూద్దాం. కంప్లీటెడ్. సో కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలి మీ కంపెనీ కోడ్కి. OB28 వెళ్ళండి, నివెంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, మనం దేని చేసాము? వ్యాలిడేషన్ అనేది డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి చేసాం. ఒక డాక్యుమెంట్ లో 2 లెవెల్స్ ఉంటాయి, హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. సో మనం హెడర్ లెవెల్కి చేసాం కాబట్టి డాక్యుమెంట్ హెడర్ లెవెల్ 0001 ఇవ్వండి. నెక్స్ట్ వ్యాలిడేషన్ ఏం చేసాము? మీ కంపెనీ కోడ్ నేమ్ ఇచ్చాం. సెకండ్ వన్ తీసుకోండి. మీరు ఏ నేమ్ అయితే తీసుకుంటారో ఆ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సైడ్ యాక్టివేట్ చేయండి. కొంచెం ఫాస్ట్గా చెప్పాను. యాక్టివేట్, డీయాక్టివేట్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేసాము. సో ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వ్యాలిడేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వ్యాలిడేషన్ తీసుకోకుండా ఎంట్రీ పోస్ట్ అయితే మనం చేసిన కాన్ఫిగరేషన్ రాంగ్. మనం కరెక్ట్గా చేసామనుకోండి, వ్యాలిడేషన్ ఇవ్వమని అడుగుతుంది. ఓకేనా? F-02కి వెళ్ళండి.
లేదంటే FB50కి వెళ్ళండి, ఏదైనా ఓకే మీ ఇష్టం. ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పీరియడ్స్, నెక్స్ట్ అక్కడ ఏమిద్దాం, రెంట్ అకౌంట్ ఏమి చెప్తాను. వెయిట్ చూడండి. సో ఇంట్రెస్ట్ ఏమవుతుంది, డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇవ్వమని అడగాలి, అడిగితేనే కరెక్ట్గా సిస్టమ్ మనం కాన్ఫిగరేషన్ చేసినట్టు. ఎంటర్ చేయండి, ఎర్రర్ రావాలి మనకి. చూసారా, వ్యాలిడేషన్ టెక్స్ట్ లాస్ట్ మెసేజ్ ఉంది. సో వ్యాలిడేషన్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో వ్యాలిడేషన్ ఏం చేసాము, డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్కే కదా, ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. చూసారా, పిక్ అయింది, అది అమౌంట్ ఇచ్చేసి ఎంట్రీ పోస్ట్ చేయండి. సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి, వ్యాలిడేషన్ టెక్స్ట్ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సో డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ అనేది ఎలా ఇవ్వాలి, అది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎండ్ యూజర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇస్తే కుదరదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో మీ క్లయింట్ చెప్తారు హెడ్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు వ్యాలిడేషన్ చేస్తారు. చేస్తే దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ అనేది యూనివర్సల్గా ఉండాలి. మనం TATC తీసుకున్నాం, మీ క్లయింట్ ఎలా చెప్తే అలా చేయాలి కాన్ఫిగరేషన్. వ్యాలిడేషన్ అనేది ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేస్తాం. ఇక్కడ ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? వ్యాలిడేషన్ అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్, ZDG కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ యూ మీన్ బై వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్ అని చెప్పాలి. At the time of accounting entry posting, what are the inputs we are maintain the universally, లేదంటే ఒక సిస్టమాటిక్ గా ఏదైతే మనం మెయింటైన్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాము బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. పోస్టింగ్ కండిషన్స్, పోస్టింగ్ రూల్స్ అని చెప్పాలి. వ్యాలిడేషన్ అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? వ్యాలిడేషన్ అనేది ఇస్తే తప్ప మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వ్యాలిడేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఏం చేస్తారు మీరు? వ్యాలిడేషన్ చేసేసాం కాన్ఫిగరేషన్స్, బట్ వ్యాలిడేషన్ ఇవ్వద్దు, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఏం చేస్తారు? ఏం చేస్తారు, ఎవరు చెప్తారు? సబ్స్టిట్యూషన్ సార్, అంటే ఆటోమేటిక్ గా మనం ఎంట్రీ ఇవ్వకుండా ఆటోమేటిక్ గా వచ్చేసారు కదా సార్. అది కరెక్టేనండి, దట్ ఈజ్ ఓకే ఫైన్. నేను ఏమంటున్నాను, వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి, నేను ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చెప్పారు మీరు. సబ్స్టిట్యూషన్ సార్, సబ్స్టిట్యూషన్ ఓకే, కరెక్ట్ మేడం, మీరు చెప్పింది కరెక్ట్ అండి, 100% కరెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇస్తాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. నేను ఏమంటున్నాను, వ్యాలిడేషన్ ఇవ్వను, అసలు ఎంటర్ చేయను నేను. వ్యాలిడేషన్ అనేది అవసరం లేదు నాకు. మీరు కాన్ఫిగరేషన్ చేసేసారు, బట్ వ్యాలిడేషన్ అనేది వద్దు, ఏం చేయాలి? క్లయింట్ రిక్వైర్మెంట్ ఏం చేస్తారు? ఇన్యాక్టివ్ చేసుకోవాలి సార్. అక్కడ ఇందాక చేశాం కదా సార్, అక్కడ యాక్టివ్ చేశాం కదా. అది ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వర్డ్స్ ఓకే. సో ఇన్యాక్టివ్ చేసుకుంటాం, ఆల్రెడీ యాక్టివేట్ చేసాం కదా, దాన్ని డీయాక్టివేట్ చేస్తాం, అంతే అయిపోతుంది. మీరు వ్యాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్, షీట్ ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ అనేది ఏంటో మీకు అర్థమైంది, క్లియర్? ఓకే, నెక్స్ట్ మరి సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ గురించి మ్యాండేటరీగా అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్? వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్ అని చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. యూ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. ఓకే, ఎండ్ యూజర్స్ ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం కంట్రోల్ చేస్తాం. సబ్స్టిట్యూషన్, మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్,
At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు బట్ చదువుతున్నాను వినండి. At the time of accounting entry posting, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో whatever inputs is required based on the client requirement, మీకు ఏమి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, it will be updated automatically based on the substitution configuration. వాలిడేషన్ మాన్యువల్ గా ఇస్తాం, సబ్స్టిట్యూషన్ మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. వాలిడేషన్ లో మాన్యువల్ గా ఇవ్వాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి మీ కంపెనీ కూడా ఇచ్చారు. సబ్స్టిట్యూషన్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ based on the substitution configurations. అంతే, ఇంకేం లేదు. వాలిడేషన్ అనేది పోస్టింగ్ రూల్ ఆర్ పోస్టింగ్ కండిషన్ based on the our configuration we want to enter the validation. Substitution it will be picked automatically based on the substitution configurations. ఇంటర్వ్యూలో అడగచ్చు, what is the difference between validation and substitution? Validation means the inputs we need to enter manually గా ఎంటర్ చేయాలి. At the time of accounting entry posting మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? the inputs will be updated automatically at the time of accounting entry posting. లాస్ట్ దాని కింద ఉంది క్వశ్చన్, అది మొత్తం సెలెక్ట్ చేయండి. వాలిడేషన్ లో మనం ఇన్పుట్స్ అనేవి మాన్యువల్ గా ఎంటర్ చేస్తాము at the time of accounting entry posting. Substitution means the inputs will be updated automatically. Automatic ga update అవుతాయి. క్లియరా కదా? Yes sir. క్లియరా? Yes sir. 1 minute. అర్థమైందా? డౌన్కి వెళ్ళండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉండాలి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటని ఏమైనా ఉన్నాయా చూడండి. లేవు కదా? ఓకే. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రిడ్యూస్ చేయొచ్చండి. ఎండ్ యూజర్స్ ఏం చేస్తుంటారు, కొన్ని తప్పులు చేస్తుంటారు, అవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అంటే ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 to 5 ఫీల్డ్స్ ఏమన్నా మనం బ్యాక్ ఎండ్ లో సబ్స్టిట్యూషన్ కింద కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాలిడేషన్ వల్ల ఏమవుతుందంటే ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని కంట్రోల్ చేయొచ్చు. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ వల్ల ఎండ్ యూజర్ టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎండ్ యూజర్కి సంబంధించినటువంటి మిస్టేక్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. ఎండ్ యూజర్ టైం సేవ్ అవుతుంది. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ బోత్ ఆర్ విల్ బి అప్డేటెడ్ at ABAP లెవెల్. ABAP కోడ్ లెవెల్ అంటారు. ABAP కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా? ABAP కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఆర్ కంపెనీ రిక్వైర్మెంట్ we will configure the validation of substitution. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్, వాట్ ఇస్ మీన్ బై వాలిడేషన్ ఇస్ ద పోస్టింగ్ కండిషన్, పోస్టింగ్ రూల్స్ అని చెప్పాలి. ఓకేనా? వెళ్ళండి. GGB1 సబ్స్టిట్యూషన్ డెడ్ ఈజీ, వాలిడేషన్ కన్నా సింపుల్ గా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ చూడండి. ఇది యాక్చువల్గా మీకు టాపిక్స్ అన్ని అప్పుడు ఇదే టాపిక్ 1 hour చెప్పచ్చు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అందువల్ల మీకు ప్లస్ అనమాట. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్, మీరు హెడర్ చేస్తుంటే హెడర్ సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ లెవెల్లో ఉన్న ఫీల్డ్స్ చేస్తుంటే లైన్ ఐటమ్లో ఉన్న వాటికి సెలెక్ట్ చేసుకోవాలి. మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో చేస్తున్నాం.
హెడర్ సెలెక్ట్ చేసిన వెంటనే పైన సబ్స్టిట్యూషన్ అనేది యాక్టివేట్ అయింది చూడండి. సబ్స్టిట్యూషన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏమి ఇద్దాము, మీ ఇష్టం, ఏదన్నా ఒక ఫోర్ లెటర్స్ ఇవ్వండి, మీ ఇష్టం. సబ్స్టిట్యూషన్ నేమ్ కూడా అదే ఇవ్వండి, ARUN. సబ్స్టిట్యూషన్ నేమ్ కూడా ఇచ్చారు. ఓకేనా, ఇచ్చేసారు కదా. ఎంటర్, సేవ్. ARUN యాడ్ అయింది చూసారా, ARUN పైన యాడ్ అయింది చూడండి, ఇక్కడ యాడ్ అయింది. చేశారు. ARUN సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన స్టెప్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. స్టెప్ పైన క్లిక్ చేశారు కదా. సో మీరు దేనికి చేస్తున్నారు సబ్స్టిట్యూషన్ అనేది? ఎగ్జాంపుల్ మనం రిఫరెన్స్ ఫీల్డ్ కి చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎక్కడ ఉందో చూడండి. రిఫరెన్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. S/4HANA కూడా ఇలాగే ఉంటుందండి, చేంజెస్ ఏం లేవండి. S/4HANA కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ కొన్ని టెక్నికల్ నేమ్స్ అవి యాడ్ అవుతాయి ఈ ఫీల్డ్ లో, అంతే, ఇంకేం లేదు. టెక్నికల్ నేమ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇంకా వెళ్ళండి, 20 సిరీస్ లో వస్తుంది రిఫరెన్స్. ఇంకా డౌన్కి వెళ్ళండి. రిఫరెన్స్ ఎక్కడ ఉంది? అదే రిఫరెన్స్ వచ్చింది చూసారా. వెయిట్. ఆ రిఫరెన్స్ కి ముందు BKPF అని చూడండి. BKPF అని సెలెక్ట్ చేసుకోవాలి. రిఫరెన్స్ కి ముందు BKPF అని చూసారా, అది సెలెక్ట్ చేసుకోవాలి. BKPF రిఫరెన్స్ ఫీల్డ్, లేదంటే మీరు ఏ ఫీల్డ్ చేయాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. అక్కడ నేమ్ ఇవ్వండి, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ ఇది ఇచ్చండి, 4 digits ఇవ్వండి. ARUN ఇచ్చారు కదా. ఎంటర్, సేవ్. ఓకే, లాస్ట్లో మెసేజెస్ చూడండి ఎలా వస్తున్నాయో. సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేస్తాం. అకౌంటింగ్ హెడర్, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తారా. సో దేనికి ఇస్తాం మనం? డాక్యుమెంట్ టైప్ తీసుకోవాలి. ఫస్ట్ డౌన్కి వెళ్ళండి, డాక్యుమెంట్ టైప్ ఎక్కడ ఉంది చూడండి. డాక్యుమెంట్ టైప్ డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది పైన. ఓకే, డాక్యుమెంట్ టైప్ అని యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసారా, పైన ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయిందా చూడండి. పైన కాన్స్టెంట్ క్లిక్ చేయండి. SA డాక్యుమెంట్ SA ఇవ్వండి. కంటిన్యూ చేయండి. SA కూడా యాడ్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు SA కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ మీద కూడా క్లిక్ చేశారు. ఓకేనా, అండ్ కూడా యాడ్ అయింది పైన చూడండి. ఓకేనా, అండ్ తర్వాత క్రింద చూడండి కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు మీరు? కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూడండి. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ SA అండ్ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది చూడండి. కాన్స్టెంట్ సో మీ కంపెనీ కోడ్ ఏంటో ఇవ్వండి. కంటిన్యూ. చూసారా, యాడ్ అయింది చూసారా, మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ అనేది తీసుకున్నాం. సబ్స్టిట్యూషన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఏమైనా వస్తుందా? ఆ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. రిఫరెన్స్ సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. వస్తుందా అన్నా చూడండి. సబ్స్టిట్యూషన్ ఏమి ఇవ్వండి. మీరు ఇచ్చారు కదా 4 digits, ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. ఓకేనా, సబ్స్టిట్యూషన్ అనేది ARUN అరౌండ్ ఇచ్చాం. ARUN. ఓకే, సేవ్ చేయండి.
కంప్లీటెడ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? C1 జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ చేస్తాం. OBBH న్యూ ఎంట్రీకి వెళ్ళండి, తీసుకోండి, 1 by 1 తీసుకోండి. కంపెనీ కోడ్ ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోండి. హెడర్ లెవెల్ అయితే హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్ అయితే లైన్ ఐటమ్ లెవెల్ అట్లా తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ ఏమి ఇచ్చారు? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. ఇచ్చేసారా? నెక్స్ట్ యాక్టివేట్ చేయండి. రైట్ సైడ్ యాక్టివేట్ ఉంటుంది. మీరు వద్దనుకుంటే డియాక్టివేట్ కూడా చేసేయచ్చు. ఇక్కడ సేవ్ కంప్లీటెడ్. ఓకే, సో వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. అవుతుందా లేదా చూద్దాం. F'02 వ్యాలిడేషన్ ఇవ్వండి. ఇచ్చేసి వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంటర్ చేయండి, చూద్దాం. వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంటర్ చేయండి. సబ్స్టిట్యూషన్ యాడ్ అయింది చూసారా? అరుణ్ రిఫరెన్స్ దగ్గర మీరు ఇవ్వలేదు, ARUN ఆటోమేటిక్ యాడ్ అయింది. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. క్లియరా కాదా? ఎంటర్ చేయండి. రిమైనింగ్ పారామీటర్స్ ఇవ్వండి, పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. అర్థమైందా? వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్, మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్? వ్యాలిడేషన్ అంటే పోస్టింగ్ కండిషన్. సబ్స్టిట్యూషన్ అనేది కూడా పోస్టింగ్ కండిషన్, బట్ సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి బేస్డ్ ఆన్ ది వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్స్. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్. ఎండ్ యూజర్ కి టైం సేవ్ అవుతుంది వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ద్వారా. క్లియరా? అర్థమైందా లేదా? ఓకే సార్. మెటీరియల్ చదవండి. మీకు నోట్స్ ఎవరు చెప్పరండి, మీరు కంపారిజన్ చేసుకోండి. వేరే అదర్ ఛానల్స్ తో కూడా కంపేర్ చేయండి. నోట్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మనమే స్టార్ట్ చేసింది ఫస్ట్. ఎందువల్ల అంటే మన దగ్గర ట్రైనింగ్ 20 మెంబర్స్ తీసుకుంటే చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ కోర్స్ అనేది మళ్ళీ ప్రిపేర్ అవ్వట్లేదు, నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వట్లేదు. నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్తాను నేను, ఎవరు ప్రిపేర్ చేసుకోవట్లేదు. అందువల్ల 11th బ్యాచ్ నుండి నోట్స్ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాను. నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి నేనే ఎక్స్ప్లెనేషన్ చెప్పి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను, చదవండి. ప్రగతి గారు ఒక మేడం ఉంటారు, యూకేలో ఉంటారు, ఆవిడతో టైప్ చేయించాను ఇవన్నీ కూడా. పాపం చాలా వరకు తనే చేశారు. యూకేలో లండన్లో ఉంటారు మేడం, ఆవిడతో చేయించాను. ఓకేనా? టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ SAP చెప్పలేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ చెప్పానా లేదా? చెప్పారు సార్. మరి అలాగే ఉంది ఏంటది? కలర్ చేంజ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమన్నా నెక్స్ట్ క్లాస్ ఏం చెప్దాం రేపు? వెళ్ళండి సిలబస్ కాపీ. ఇంకా డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయండి. ఏంటి విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, TDS అవన్నీ చెప్తాను, మీరు చెప్పలేదు అనుకోకండి. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఓకే ఇవి చెప్పాను కదా. ఇది 2 times ఉంది కదా? అవును సార్, 2 times ఉంది సార్. అక్కడ వేరే టాపిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను. 1 minute.
ఏమన్నా డెప్త్ గా ఉందేమో సార్ కాన్సెప్ట్, మీరు 2 టైమ్స్ పెట్టినారు కదా. అది కాన్సెప్ట్ ఇంకా వేరేటి ఏమన్నా ఉన్నాయేమో సార్, ఒకసారి చెక్ చేసుకుంటారు సార్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ నేను చాలా చెప్పాను, అంతకన్నా ఇంకేం చెప్తారు? ఆల్మోస్ట్ ఒక్కో దాంట్లో చాలా చెప్పాను కదా. ఫికో కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో చెప్పారు సార్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్. చాలా చెప్పానండి, అంతకన్నా ఇంకేం లేవు. మీరు అవి చదివి అన్ని ఎక్కడ చెప్తారు? మీరు ఇంటర్వ్యూలో అవన్నీ చెప్తారా? ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఉన్నాయి, అన్ని చెప్పరు కదా. ఫుల్ డెప్త్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్పేశానండి. అంతకన్నా ఒకటి మీకు ఏది మిస్ అవ్వదు, మిస్ చేస్తాను అనుకోకండి, ఏది మిస్ చేయను. నేను మిస్ చేస్తే ఇది నేను చెప్పలేదు, మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి చెప్పేస్తాను, అది కూడా చెప్తున్నా. క్లియర్ కదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అయిపోయిందా? అయిపోయింది సార్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అయిపోయిందా? చూడండి, ఉందా లేదా? అయిపోలేదు సార్. అది ఉందా? సిలబస్ కాపీలో ఉందా? రియల్ మాస్టర్ డేటా అన్నా సార్. ఇది ఉంది కదా, అలా ఉంచండి. ఇది అవ్వట్లేదు, ఇది చూద్దాం. మాస్ చేంజెస్ ఉందా? మాస్ చేంజెస్ లేకపోతే యాడ్ చేసుకోండి. మాస్ చేంజెస్ ఈ టాపిక్ లేదు, మీకు చెప్పలేదు నేను. యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా టాపిక్ ఇది. ఈ టాపిక్ యాడ్ చేయండి. వెండర్ మల్టిపుల్ ఇన్వాయిస్ ప్రాసెస్ చెప్పాను కదా. ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మల్టిపుల్ బ్యాంక్ సార్. అవును సార్, చెప్పారు సార్. చెప్పాను కదా. చెప్పారు సార్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉందా? లేదు సార్. యాడ్ చేయండి, ఈ టాపిక్ యాడ్ చేయండి, ఇది కూడా చెప్తాను. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చెక్ చేయండి, మళ్ళీ ఉందో లేదో, ఉంటే ఉండొచ్చు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఒక వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు. రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, వేరే సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. సో దేనికి అదే ఉపయోగించాలి. ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. యాడ్ చేశారు కదా. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చాలా చెప్పానండి, అవన్నీ ఫాలో అవ్వాలి మీరు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంతా చెప్పానా? ఇంప్లిమెంటేషన్, ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, S/4HANA చేంజెస్ చెప్పాను కదా. చెప్పారు సార్. మీకు ఏదైనా ప్రాజెక్ట్ క్లాస్ చెప్పలేదు అనుకుంటే నాకు ఇంటిమేట్ చేయండి, నేను చెప్తాను. మిస్ అయిపోయింది టాపిక్ అనుకుంటే కనుక మీరు చెక్ చేసుకుని నాకు చెప్పండి, నేను చెప్తాను. రైసిఫ్ ఎలిమెంట్స్ అయిపోయిందా? రైసిఫ్ ఎలిమెంట్స్ సార్ అది ఇన్ డెప్త్ గా చెప్తా అన్నారు సార్, అంటే జస్ట్ ఊరికే వాట్ ఇస్ వాట్ అని చెప్పారు సార్. అది ఆ రోజు జస్ట్ మీకు షీట్ ఇచ్చాను చదవమని, అది ఇన్ డెప్త్ గా చెప్తాను ఇన్ డెప్త్ గా చెప్తాను. ఒక ప్రొఫార్మా ప్రిపేర్ చేశాను, దాన్ని బేస్ గా చేసుకుని రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది చెప్తాను, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. ఓకే, రేపు చిన్న కాన్సెప్ట్ రేపు చెప్పేస్తాను. రైసిఫ్ ఎలిమెంట్స్ ఓకే సార్. చిన్న కాన్సెప్ట్ నేను ప్రిపేర్ చేశాను, నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. మీరు నోట్స్ చదువుకుని చెప్పేయటం అంతే, ఏం లేదు ఇంకా. ఓకేనా? రైసిఫ్ ఎలిమెంట్స్ రేపు చెప్తాను, నోట్స్ చెప్పాను, ఆ నోట్స్ ప్రిపేర్ చేశాను, ఆ నోట్స్ ఇస్తాను. జస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం రెడీగా ఉంటుంది, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అంతే. మీరు చదువుకోవటమే, ఇంటర్వ్యూలు అడుగుతారు. అది వర్క్డ్ ఇన్ రైసిఫ్ ఆబ్జెక్టివ్స్, రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. అన్నప్పుడు అన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ఏదైనా ఒక 2-3 పార్ట్స్లో వర్క్ చేస్తారని చెప్పాలి. 2-3 ఎలిమెంట్స్ రేపు చెప్తాను. ఇది క్లియరా?
ఎస్ సార్ నో? ఎస్ సార్. సార్ ఇంకా చాలా ఉన్నాయి కదా సార్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఇంకా ఏమున్నాయండి? టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అని ఉన్నాయి సార్. O2C అవన్నీ ఎక్స్ప్లెనేషన్. చెప్తాను 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ కలర్ చేంజ్ చేయలేదంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ అవ్వలేదనే కదా. అవును సార్. ఇవన్నీ చెప్తాను, మీరు డోంట్ వరీ. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఓకే సార్. ఓకే సార్. పుణ్య గారు ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను అన్ని చెప్తానండి. ఈ సిలబస్ అన్ని మీకు సిలబస్ కాపీ ఇవ్వరు చాలా మంది. సిలబస్ కాపీ ఇవ్వకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. 2 months లో అయిపోతుంది సిలబస్. నేను సిలబస్ కాపీ ఇస్తున్నాను. ఏ కాన్సెప్ట్ చెప్పాను, ఏ కాన్సెప్ట్ చెప్పలేదు, అవన్నీ రౌండ్ అప్ చేస్తున్నాను కదా. అవును సార్. అన్ని చెప్తాను, డోంట్ వరీ. మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. ఓకే, సరే సార్. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏదైతే ఈ షీట్ లో నేను చెప్తానని చెప్పానో అవన్నీ చెప్తాను. ఓకేనా? సరే క్లియరా? సార్. సరే సార్. ఓకే సార్. మీరు భయపడకండి. మీకు ఏమైతే టాపిక్స్ వచ్చు నేను ఇవన్నీ మీకు ఏ టాపిక్స్ అయితే కవర్ చేస్తానో అవన్నీ కవర్ చేస్తాను. ఏ టాపిక్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఈ టాపిక్ నేను చెప్పలేదు, మీరు నేర్చుకోండి అని చెప్తాను. అట్లీస్ట్ వీడియోస్ అన్నా ఇస్తాను. బట్ ఏది మిస్ చేయను. మ్యాక్సిమం 99% ప్రతి టాపిక్ కవర్ చేస్తాను. నేను చెప్పిన ప్రతి టాపిక్ కూడా ఫుల్ డెప్త్ గా చెప్పాను. ఇంతకన్నా డెప్త్ నాలెడ్జ్ కావాలంటే మీరు ఓన్గా గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, క్లియరా? ఓకే సార్. సుకన్య గారు ఓకేనా? అనుష ఓకే ఎవరు సార్. అడిగారు? అనుష గారా అడిగింది? ఓకే సార్. సుకన్య ఇద్దరు మాట్లాడుతున్నారు. నేనే సార్. నేనే. మీరేనా? ఓకే. సో మీకు ఏ టాపిక్ అయితే చెప్తానో